వెల్కమ్ టు శపించబడ్డ గ్రామం పార్ట్ 2. ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదా మన ఛానల్ పార్ట్ 1 వీడియో మీకు కనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోదామా మన కథలోకి. ఆ నాయకుడిని కిషోర్, అసలు ఎవరు మీరంతా? మీ వేషం భాష ఈ కాలం వాళ్ళలా లేరు. ఆ పెయింటింగ్లో ఉన్న వ్యక్తి మీలా ఎందుకున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ నాయకుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. మేము మీ కాలానికి చెందిన వాళ్ళం కాదు, మేం 16వ శతాబ్దానికి చెందిన వాళ్ళం. ఆ కాలంలో మేమంతా గజదొంగలం, చాలా క్రూరులం. దాడి దోపిడీలు చేసి మనుషుల్ని కిరాతకంగా చంపేవాళ్ళం. మనుషుల్ని చంపటం మాకు క్రీడ. జాలి దయ ఉండేది కాదు మాకు. ఎవరికీ దొరకకుండా ఉండడం కోసం ఈ అరణ్యంలో ఒక గ్రామాన్ని నిర్మించుకొని ఇక్కడే ఉండేవాళ్ళం. ఒకసారి ఇక్కడున్న వీరభద్ర ఆలయంకి ఒక సిద్ధుడు తన శిష్యులతో కలిసి వచ్చాడు. మేము వారి దగ్గరున్న సంపదను దోచుకొని వారిని అతి కిరాతకంగా హింసించి చంపాం. ఆగ్రహించిన సిద్ధుడు, మీరు మృగాల కన్నా ఘోరమైన మనుషులు, ప్రాణం విలువ తెలియని మూర్ఖులు అని మా పైన ఆగ్రహంతో ఈ గ్రామం చుట్టూ ఒక యవనికను అనగా ఒక తెరలాంటిది చేశారు. మేమందరం సాగిలపడి శాప విమోచనం అడగ్గా మీ వంశం వారు ఎవరైనా వారి ప్రాణాలకు తెగించి వేరొకరి ప్రాణం కాపాడినప్పుడు ఆ వ్యక్తి రక్తం లింగాకృతి ఏర్పడిన సమయంలో ఈ నీటిలో కలిస్తే ఆ పారే నీరు ఈ యవనికను తాకితే అది తొలగిపోతుంది అని చెప్పాడు. మేము ఆ యవనికను దాటి బయటకు రాలేం. బయట వ్యక్తులకు అసలు ఇక్కడ ఒక గ్రామం ఉందన్న ఆనవాళ్లే తెలియదు ఆ యవనిక వల్ల. అప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టుక చావు లేదు. మా వయసు కూడా పెరగకుండా అక్కడే ఆగిపోయింది. ఒక మనిషికి ఒక పూటకు సరిపోయే ఆహారం మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు ఈ గ్రామంలో. అలా మేము ఎన్నాళ్ళు ఈ యవనిక లోపల ఉన్నామో మాకే తెలియదు అన్నాడు నాయకుడు. ఇంతకీ నా చిత్రపటం మీ ఇంటిలో ఉందంటే నీవు మా వంశం వాడివా? అసలు నువ్వెవరు అని అడిగాడు నాయకుడు. ఆ చిత్రపటం ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉంది, నాకు దాని వివరాలేవీ తెలియదు అన్నాడు కిషోర్. కిషోర్ తన తండ్రికి విషయం అంతా ఫోన్లో చెప్పాడు. ఆ విషయం అంతా విని తన తండ్రి ఎంతో ఆశ్చర్యపోయాడు. కిషోర్ తండ్రి తన పూర్వీకుల వివరాలను సేకరించారు. అసలు ఏమైంది అంటే, ఆ నాయకుడు పెద్ద కొడుక్కి ఈ దొంగతనాలు, మనుషుల్ని క్రూరంగా హింసించి చంపడం ఇష్టం ఉండేది కాదు. అతను ఒక శిల్పి, చిత్రకారుడు. చిన్న వయసులోనే తన తండ్రితో తమ వృత్తి విషయంలో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన కళతో చాలా ధనం సంపాదించాడు. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పాలని, అతన్ని మార్చాలని ఆ గ్రామానికి వచ్చాడు. కానీ అప్పటికే ఆ గ్రామం మాయమైంది. ఈ విషయాలన్నీ ఒక రాగిరేకు మీద రాసి తన తండ్రి నిలువెత్తు చిత్రపటం గీసి దాని వెనకాల ఈ రాగిరేకును భద్రపరిచాడు, తన తర్వాతి తరం వారికి ఈ విషయాలు అన్నీ తెలియాలి అని. కానీ విచిత్రంగా ఇన్నాళ్ళు బట్టి ఆ చిత్రపటం వెనకాల ఒక రాగిరేకు ఉందన్న విషయమే ఎవరికీ తెలియలేదు. ఇదిగో ఇప్పుడే బయటపడింది ఆ విషయం. కిషోర్ ఆ పెద్ద కొడుకు వారసుడే. అందుకే అతని రక్తం ఆ నీటిలో కలవగానే యవనిక తొలగిపోయింది. కిషోర్ ఆ సిద్ధుడు చెప్పినట్లే తన ప్రాణాలను పణంగా పెట్టి తన స్నేహితులందరినీ కాపాడాడు. అందుకే అతని నెత్తుడు కలిసిన రక్తం యవనికను తాకగానే యవనిక దానంతట అదే తొలగిపోయింది. నాయకుడు, గ్రామస్తులు యవనిక తొలగి వారు బాహ్య ప్రపంచంలోకి వచ్చినందుకు చాలా సంతోషించారు. కానీ ఇక్కడే వారికి పెను సవాలు ఎదురైంది. ఈ ప్రపంచం ఎంతో ముందుకు వెళ్ళిపోయింది, ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. భాష, సంస్కృతి అన్నీ మారిపోయాయి. అధునాతన వస్తువులు ఎన్నో కనుగొనబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ జీవించడం వారికి కత్తి మీద సాము. కానీ కిషోర్ వాళ్ళని ఈ ఆధునిక ప్రపంచంలో జీవించటకు సంసిద్ధులుగా తయారు చేయుటకు అవసరమైన బాధ్యతను తీసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా కిషోర్ వాళ్ళకి మీకు చేతనైనంత సాయం చేయండి. కిషోర్ వాళ్ళ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఉంటాను. మరో మంచి కథతో మళ్ళా మీ ముందుకు వస్తాను. ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే
నేను పోస్ట్ చేసిన వీడియోలు వెంటనే మీ వరకు చేరుకుంటాయి. మరలా మరో మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను.